హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రభాస్ గారి కల్కి 2898 ఏడి మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూడడం మనం చూస్తున్నాం. సార్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే రేపు రిలీజ్ అవబోతున్న నేపథ్యంలో ఇండియాలో అయితే రేపు రిలీజ్ అవబోతుంది. సార్ ఈ రోజు యుఎస్ఏ ప్రీమియర్స్ పడ్డాయంట కదా, మరి అక్కడ నుంచి కూడా టాక్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మరి టాక్ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ హిట్, ఇంకా అంతకు మించే హిట్ అవ్వచ్చా? ఏ విధంగా ఉంది సార్ యుఎస్ఏ ప్రీమియర్స్ వాళ్ళ టాక్? సార్ నేను ముందే చెప్పాను, కల్కి సినిమా నాగశ్విన్ చేసినప్పుడు ఇది ఎలా వస్తుందో అనేటువంటి భయపడ్డ మాట నిజమే. కానీ ఎప్పుడైతే నాగశ్విన్ కథలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మన ప్రభాసు ముగ్గురికి 3 ప్రపంచాలు సృష్టించడంతోనే కల్కి సూపర్ హిట్ అయిపోయింది. అవును, ఆ లైనే చాలు, ఆ తెలివితేటలు ఆ లైన్ చాలు. తర్వాత ఇందులో నేను బాగా గమనించింది ఏమిటంటే మంచి కాస్ట్యూమ్స్ అండి. అంటే ఇంతవరకు తెలుగు చలనచిత్ర సీమలో లేని కాస్ట్యూమ్స్ డిజైనింగ్ బాగుంది, ఒక వెరైటీగా ఉంది. ఇది పలానా సినిమాలో చూసాం కదా అన్నట్లేదు. అదో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసిన అంశం. ఓకే. రెండవది, ప్రభాస్ ఈ మధ్య కనిపించిన సినిమాల్లో ఉన్నటువంటి దానికంటే మోస్ట్ హ్యాండ్సమ్గా కనిపించాడు. అందులో ఉన్న గొప్ప కెమెరామన్ ఎవరో బాగా కష్టపడ్డాడు. తర్వాత ముఖ్యంగా కనిపించింది ఏంటంటే ఆ టేకింగ్ కానీ, తర్వాత ఏంటంటే ఆ వ్యక్తులు కమల్ హాసన్ని పోల్చుకోలేకపోయారు. సరికొత్త గెటప్లో కనిపించాడు. అంటే కమల్ హాసన్ నుంచి ద బెస్ట్ అబ్స్ట్రాక్షన్, అంటే ఏ మేరకు ఆయన నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవచ్చో అంత మేరకు రాబట్టుకున్నాడు. అది నాగశ్విన్ తెలివితేటలు. మరి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, డెఫినెట్గా ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ఆయన పని ఆయన చేసిపోతాడు. తర్వాత మన ఈ ప్రభాస్ మాత్రం ఈ మధ్య కాలంలో అటువంటి సినిమాల్లో యాక్ట్ చేయలేదు. కొన్ని ఇటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్ప వచ్చిందండి. ఆ పుష్ప తర్వాత ఇంకే సినిమా వచ్చింది? చెప్పుకోదగ్గ సినిమా రాలేదు కదా. రేపు సినిమాకి వెళ్దాం ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే అంత ప్రేక్షకులకు చాలా అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. తర్వాత ఒకేసారి కల్కి సినిమా రిలీజ్ అయ్యేసరికి వాళ్ళ తాలూకు ఫ్యాన్స్కి పెద్ద పండగ వాతావరణం, అంటే రిపీట్, వాళ్ళ ఫ్యాన్స్కి పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. తర్వాత సినిమా టికెట్లు లేవు, వారం రోజుల వరకు సినిమాలు మనం చూడలేము. ఎవరో అప్పుడే ఒక ఉదయం ఒక మెసేజ్, 2000 రూపాయలు టికెట్ కొన్నాను, 3000 రూపాయలు టికెట్ కొన్నాను అని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే క్రేజీ గురించి చెప్తున్నాను. తర్వాత ఏమైందంటే మనకి ఈ కొత్త ప్రభుత్వం రావడం వల్ల కల్కికి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాలేదు. కల్కి నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేసి కోరుకున్నారో దాన్ని వాళ్ళు మన్నించారు. ఈ పరంగా చిత్రసీమ తరఫున మనం పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పొచ్చు అన్నమాట. అంటే సినిమా తయారైన తర్వాత ఆ సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు వాళ్ళు ప్రమోట్ చేశారు. ఒకేసారి టికెట్ల ధర తగ్గించేసామని డిసప్పాయింట్ చేసి సినిమాని చంపేయకంటే ఆ సినిమాని ఎంతవరకు ఎంత ప్రమోట్ అయిందో ప్రభుత్వం కూడా అంత ఫర్గా ఉండబట్టి సినిమాని మరింత హైప్ క్రియేట్ అయింది. అవును. సో అన్ని విధాలా వాళ్ళకి కలిసి వచ్చింది. ఈ మధ్యకాలంలో సినిమా రాకపోవడం, ఆ సెట్టింగ్లు కానీ, అవుట్డోర్ లొకేషన్స్ కానీ, కెమెరా కానీ, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ కానీ, అంటే కమల్ హాసన్ పక్కన కూడా ప్రభాస్ నిలబడ్డాడంటే చిన్న పెర్ఫార్మెన్స్ కాదు. నాకెందుకో అమితాబ్ బచ్చన్ తన మేరకు తన లెవెల్లో చేసుకుపోయాడు. ఎస్పెషల్లీ కమల్ హాసన్, ప్రభాస్ మాత్రం పదే పదే చూడడానికి వెళ్తారు. దీపిక పడుకోండి, ఆవిడ మనకేముంది, పాత్ర ఇస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఔరా అనిపిస్తుంది. ప్రపంచ సుందరి కదా ఆవిడ. ఇలాగా అన్ని విధాల అన్ని దాన్ని ఏమంటారు, అన్ని అంటే గ్లిటరింగ్ ఐటమ్స్ అన్నీ మెరిసే తారలంతా, నిజమైన తారలంతా ఒక చోట కలిస్తే ఎంత బాగుంటుందో సినిమా అంత బాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే. ఈ సినిమా తర్వాత నాగశ్విన్
మహానటి లాంటి మెలో డ్రామా సినిమాలే కాదు, అంటే యాక్షన్ థ్రిల్లర్స్, యాక్షన్ సెంటిమెంటల్ డ్రామా, ఈ సినిమాలు కూడా తీయగలడని మాత్రం మరోసారి నిరూపించుకున్నాడు. అప్పుడు ఎప్పుడో ఒకసారి నాగేశ్వరి నుంచి ఫోన్ వచ్చింది మహానటి సమయంలో. కానీ ఏదేమైనప్పుడు కూడా ఆయన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి న్యాయం చేసిన వాడు అవుతాడు. ముఖ్యంగా అశ్విని దత్ మళ్ళీ లీడింగ్ ప్రొడ్యూసర్స్లో ఒకడవుతాడు. ఓకే సార్, ఇప్పుడు యుఎస్ఏ నుంచి వస్తున్న రివ్యూస్ చూస్తే వాళ్ళు కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ఈ సినిమా ట్రాన్స్లోకి అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్. అవును, మరి రేపు ఇండియన్స్ పరిస్థితి అవును అదే అంటాను. ఇప్పుడు ట్రాన్స్లోకి ఎప్పుడు వెళ్తాం? మనలో మనం మర్చిపోయినప్పుడే ట్రాన్స్లోకి వెళ్తాం. అవును, మనం ఎప్పుడు మర్చిపోతాము? కొంతవరకు అది ఇప్పుడు మామూలుగా సాదా సీదాగా సాగితే ఆ సినిమా మీద దృష్టి పెడతాం. అంతకుమించి అయితే మనం అది కన్నార్పం కదా. అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం అంటే కన్నార్పకుండా చేసేయాలంటే అక్కడ విజువల్ వండర్ ఉండాలి. ఆ విజువల్ వండర్ ఉన్నట్టయితే మనం కన్నార్పకుండా ఉంటాం. ఇది ఇక్కడ భారతదేశంలో ఎంత కలెక్ట్ చేస్తుందో ఓవర్సీస్ మార్కెట్లో కూడా అంత కలెక్ట్ చేస్తుంది అన్నమాట. మామూలుగా మేము మార్కెట్ అవ్వదు. దీనికి ఒక 500 కోట్లు అయిందని చెప్తున్నారు. దానికి 500 కోట్లకి ఇంకొక 500 లాభం వచ్చి 1000 కోట్ల సినిమా అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కల్కి సినిమా డెఫినెట్గా 1000 కోట్ల సినిమా అవుతుంది. మనం చెప్తున్నావు, రాసుకోండి. 1000 కోట్లు 1000 కోట్లు అంటే సార్ ఓవరాల్ మొత్తం లేకుంటే 1 వీక్లో అంటారు? 1 వీక్ కాదు, ఓవరాల్ కలెక్షన్. అంటే సినిమా స్టామినా అది. కానీ టార్గెట్ చాలా 2000 కోట్ల వరకు 3000 కోట్ల వరకు అలా పెట్టుకున్నట్టు తెలుస్తుంది సార్. మాది ఆ రేంజ్ రీచ్ రాదంటారా సార్? అంటే నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశంలోనూ కల్కి సినిమాకి ముందు ఓకే అది ప్రయారిటీ చెప్తున్నా అన్నమాట. అక్కడి నుంచి ఎంతైనా కావచ్చు, అర్థమైందా? 1000 కోట్లు 1200 కోట్లు కావచ్చు, 1500 కోట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు. 1000 కోట్లు తగ్గదు. అది నేను చెప్పేది. మినిమం ఇది. మ్యాక్సిమం ఎంత అనేది ఆ సినిమా అంటే ఓవర్సీస్ వాళ్ళు కూడా ఆదరించిన ఆదరణ బట్టి ఉంటుంది. ఓవర్సీస్ వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు. ఆ జపాన్ లాంటి దేశాలు ఉన్నాయంటే వాళ్ళు పడి చూస్తారు, ఎగబడి చూస్తారు అన్నమాట. అమెరికా మన వాళ్ళే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలీదు. ప్రభాస్ ఫ్యాన్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు. ఓకే, కెనడాలో ఉన్నారు, తర్వాత ఏమో సౌదీ అరేబియాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. వీళ్ళందరూ బాగా ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. చాలు ఆ సినిమాని నిలబెట్టేస్తుంది అన్నమాట. ఓకే సార్, గత కొన్ని రోజులు సినిమాల నుంచి ప్రభాస్ గారి సినిమాలు చూసుకుంటే ప్రభాస్ గారు మొత్తం వాళ్ళ అభిమానులు అయితే హార్ట్ బ్రేక్స్ గురవుతూ వస్తున్నారు. సాలార్ సినిమా కాస్త ఊపిరి పోసినప్పటికీ ఇప్పుడు వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ హిట్ కావాలన్నారు. ఇప్పుడు అది కంప్లీట్గా వాళ్ళని ఫిలప్ చేసేస్తుందా ఈ సినిమా? మీ ఒపీనియన్స్? అంటే డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ ముందు ఎంత కొంచెం కంగారు పడ్డారో అంత పరమానంద భరితులు అవుతారు వాళ్ళు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా నాగశ్విన్ గారికి ధన్యవాదాలు.